నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. డిసెంబర్ 30, 2023 శనివారం బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు గ్రామంలో శాంతి భద్రత పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ సోపాలని, నేరాలు అదుపునకు పహారా పెంచాలని బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వరరావు కోరారు. శనివారం మాటూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించారు. తొలుత సిబ్బందిని కలిసి గ్రామంలో శాంతి భద్రత పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దస్తాలను పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన సూచనలు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ అక్కేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. హలో సరే అంటే ఊళ్ళో మాటూరులో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి మాటూరు సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి ఏం కేసులు అన్నారు మీరు? గంజాయి. సో గంజాయి కేసుల మధ్యలో మనము ఒకసారి మన ఢిల్లీలో సెర్చ్ చేసాం, మొత్తం పాట సెర్చ్ చేసాం ఒక ప్యాటర్న్లో. సో అవి కేసు పెట్టాము. తర్వాత బస్సులు పోతుంటే పట్టుకున్నాము, కేసు పెడుతున్నాము. మనకి సమాచారం వస్తే మాత్రం తప్పకుండా మీద నుంచి కూడా సమాచారం నాకు కావాలి, తప్పకుండా కేసు పెడతాము. థ్యాంక్ యూ. నమస్కారం. సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ కూడా వార్షిక జరుగుతుంది డీఎస్పీ చేత. సో పోలీస్ స్టేషన్ మాటకు సంబంధించి ఈరోజు రావడం జరిగింది. మేము ఢిల్లీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్కు రివ్యూ చేస్తున్నాం ఈరోజు. సో ఈ సంవత్సరంలో ఎన్ని మరణాలు జరిగినాయి, ఎన్ని దొంగలు జరిగినాయి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినాయి, దీన్ని అంతా రివ్యూ చేస్తున్నాము. దీన్ని బట్టి మళ్ళీ మేము రోడ్ సేఫ్టీ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, దొంగ జరగకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, విలేజ్లో గొడవలు జరగకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మేమంతా కూడా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. దీన్ని బట్టి దాన్ని కొంత ప్లాన్ యాక్షన్ చేసుకుంటాం. ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కువ సమస్యలు సార్, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రోడ్ సేఫ్టీ వెహికల్స్ తిరుగుతుంటాయి నైట్ కూడా. అంటే మనకి ఈ మధ్యలో చూస్తున్నాం, మనము అనుకోకుండా వీళ్ళు రోడ్స్లో మధ్యలో ఈ మన వెహికల్స్ బ్రేక్ డౌన్ అయిపోయి స్టాప్ చేసినప్పుడు వెనక గమనించకుండా వచ్చి యాక్షన్ జరుగుతున్నాయి, సాధన జరుగుతున్నాయి. బట్ రోడ్ సేఫ్టీ వాళ్ళు చెప్తున్నాను, ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయితే ఇమ్మీడియట్గా వచ్చేసి అక్కడ కోర్స్ పెట్టేసి అక్కడ పార్కింగ్ అయితే వచ్చేసి ఇమ్మీడియట్గా పక్క దీపని చెప్పి నాకు ఆ రోడ్ సేఫ్టీ వాళ్ళతోనైతేనేమి, అదేవిధంగా వీళ్ళు హైవే వాళ్ళతోనైతేనేమి, మనతో టైర్లో ఉంటాను కూడా ఇమ్మీడియట్గా పక్కకు ఇస్తే మాకు యాక్షన్ కావాలని జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఈ మధ్యకాలకు